నెల 25న శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టిన అధికారులు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించమన్న ఎస్పీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగా పుష్కరిణి, మాడవీధుల పరిసరాల్లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణంగా తదితరులు ప్రత్యక్షంగా పరిశీలించి వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భారీ రద్దీగా నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, ట్రాఫిక్, ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ తదితర బృందాలు కమాండ్ కంట్రోల్ వంటి విభాగాల సమన్వయంతో విస్తృత భద్రతా చర్యలు అమలు చేస్తామని చెప్పారు. పుష్కరిణి పరిసరాల్లో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఇన్, అవుట్ రూట్లను 2 విభాగాలుగా వేరు చేసి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ నియంత్రణ కోసం అదనపు ట్రాఫిక్ సిబ్బంది, కోనేరు 4 వైపులా ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి బృందానికి ఒక ఆర్ఐ ఆధ్వర్యంలో 15 మంది సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపట్టనున్నారు. హోల్డింగ్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తారు. అదనంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణలో లైవ్ ఫీడ్ ఆధారంగా తక్షణం స్పందించి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు సమయానుకూల సమాచారాన్ని అందించేందుకు వాట్సాప్ ద్వారా ఫీల్డ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తున్నారు. ఫీల్డ్ నుండి వచ్చే సమాచారం వెంటనే కమాండ్ కంట్రోల్కు చేరగానే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోనున్నారు. భక్తులు టీటీడీ సూచించిన మార్గాలను పాటించి భద్రతా సిబ్బంది సూచనలకు సహకరించాలిగా జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.